మనం పరిశుద్ధంగా జీవించటం, పరిశుద్ధపరచుకుంట అనే చిన్న అంశం. పరిశుద్ధ పరచుకుంట, దానికి మరొక అర్థం మనల్ని మనం డెడికేట్ చేసుకోవడం, ప్రతిష్ఠించుకోవడం. ఇది పరిశుద్ధపరచుకుంట లేకపోతే ప్రతిష్ఠించుకుంట, ఇది శీర్షిక టైటిల్. అయితే ప్రశ్న, ఎందుకు మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి అంటే దేవుని చేత వాడబడడానికి, దేవుని చేత వినియోగించబడడానికి మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. ఇది అసలు విషయం. దానికి కొన్ని ఆధారాలు మనం చూడాలి. పరిశుద్ధపరచుకోవట లేక ప్రతిష్ఠించుకోవట, మరి దేని నిమిత్తం మనం అలా ప్రతిష్ఠించుకోవాలి లేకపోతే మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి అంటే మన ముందు ఉన్న టాస్క్ ఉంది, జవాబు. మన ముందు ఉన్న పరిచర్య నిమిత్తం మనకు మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాల్సిన అవసరం ఉన్నాయి. ఈ కొద్ది ఆలోచన, చిన్న ఆలోచన మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలోకి మీకు యెహోషువ గ్రంథంలో 5వ అధ్యాయము, యెహోషువ పుస్తకము 5వ అధ్యాయంలో అందరూ తెలిసిన మాటలే చదువుతాం. లేకపోతే 5వ అధ్యాయము 11 నుండి 17 వచనాల్లో మనం నేర్చుకునే అంశానికి 3 ఉదాహరణలు చూస్తున్నాం. ఒకటి యెహోషువ పరిశుద్ధపరచుకోవడం లేకపోతే తను తాను డెడికేట్ చేసుకోవడం అన్న దానికి మీరు ఇక్కడ చదివిన మాటల్లో ప్రతి మాట మనం వివరించే సమయం కాదు. కానీ కత్తి దూసిన కత్తి చేత పట్టుకున్న వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు. ఇక్కడ యెహోషువ ప్రభువుతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎవరి పక్షంగా ఉన్నామంటే నేను యెహోవా సేనాధిపతిలో వచ్చి ఉన్నాను. సరే, నువ్వు నిలుచున్న స్థలము పరిశుద్ధమైంది కాబట్టి నీ పాదరక్షణ తీసుకెళ్ళి. దీనికి నేను అర్థం చెప్పడానికి ఏం లేదు. కానీ ఇక్కడ మీకు యెహోషువ పుస్తకం యొక్క నేపథ్యం తెలిస్తే, యెహోషువ పుస్తకం యొక్క నేపథ్యం కనుక మీకు అర్థమైతే, ఒకవేళ ఆ విషయాలు అవగాహన చేసుకుంటే ఈ విషయాలు సులువుగా ఉంటాయి. మనకు ఎరుకో పట్టణం పాడైంది, ఎరుకో పట్టణం పడిపోయి 6వ అధ్యాయం. ఒక మాటలో మనం చెప్పుకోవాలి అంటే, నువ్వు చెప్పులు తీసి లేదా నిల్చున్న స్థలం పరిశుద్ధమైంది అని చెప్పడానికి తర్వాత నేను కామెంట్ చేసి బీబీసీ అని కామెంట్ ఇచ్చాను. దీనికి కామెంట్ ఎక్కువ లేదు. కానీ యెహోషువ చేయబోయే టాస్క్ చూసారా? యెహోషువ గ్రంథం నేపథ్యం ఏంటంటే, ఈ 5వ అధ్యాయం చివరిలో దేవుని ప్రత్యక్షత ఆయనకు వచ్చింది. తదుపరి ఆయన కనాను దేశాన్ని జయించడం మనం చూస్తాం. 6వ అధ్యాయం నుండి చివరి వరకు, అంటే మనకు 13వ అధ్యాయం ఆ ప్రాంతం వరకు, లేకపోతే మీరు అధ్యాయాల లోపలికి వెళ్ళే కొద్దీ మధ్య భాగం, ఉత్తర భాగం, దక్షిణ భాగాన్ని యెహోషువ కాంక్వర్ చేస్తారు, జయిస్తారు. దానికి ముందుగా యెహోషువ భూభాగాన్ని జయించడానికి ముందుగా యేసు ప్రభు యెహోషువకు కనబడి ఆయన చెప్పిన మాట ఏంటంటే, నీవు ఒక బృహత్తరమైన పని చేయబోతున్నావు, మొత్తం భూభాగాన్ని నువ్వు కైవసం
చేసుకోబోతున్నారు. దేవుడు మోషేకి ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో దానిని నీ ద్వారా దేవుడు నెరవేర్చబోతున్నాడు. దానికి గాను నిన్ను నీవు ప్రతిష్ఠించుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి అనేదే సంగతి. మరలా నేను చెప్పిన మాట నీకు అర్థమవుతుందో లేదో, నీ ముందున్న పెద్ద టాస్క్ ఏదైతే ఉందో ఆ పని నీవు చేయడానికి ముందుగా నిన్ను నీవు డెడికేట్ చేసుకోవాలి. పరిశుద్ధ స్థలం అంటే ప్లేసు లేకపోతే పుణ్యక్షేత్రము దీనికి సంబంధించింది కాదు. ఇట్ స్పీక్స్ ఆఫ్ గాడ్స్ హోలీనెస్ అండ్ సావర్నిటీ. అంటే దేవుని యొక్క పరిశుద్ధతను నువ్వు గుర్తెరిగి ఆయన సార్వభౌమత్వాన్ని నువ్వు గుర్తెరిగి ముందున్న పనిలోకి వెళ్ళాలి. అది ఇక్కడ యెహోషువకి దేవుడు ఇచ్చిన సందేశం. అర్థమైందా? నీ ముందున్నది పెద్ద పని, మన ముందున్నది కూడా అంతే. ఇక్కడ ఉన్న విద్యార్థి బృందంలో కూడా మనం కూడా గమనించుకోవాల్సింది, నీకు దేవుడు ఒక పని అప్పగించబోతున్నాడు. భవిష్యత్తులో నీకు కూడా ఇలాగే జయించే పని ఉంటుంది. ఈ పని చేయడానికి ముందుగా దేవుని యొక్క పరిశుద్ధతను, దేవుని యొక్క గొప్పతనాన్ని నీలో నేను అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ఎవరి మటుకు మనం ఏం చేయాలంటే మనల్ని మనం డెడికేట్ చేసుకోవాలి. మీకు పరిశుద్ధత అన్న పదానికి 2 అర్థాలు ఉన్నాయని నేను పోయిన చేపలప్పుడు చెప్పాను. నా మాట వినండి. పరిశుద్ధత అన్న పదానికి అర్థం ఏంటంటే, వన్ మీనింగ్ ఏంటంటే హోలీనెస్ అన్న మాటకి అర్థం. అయితే హోలీ అన్న పదానికి ఒక అర్థం సెట్ అపార్ట్ అని అర్థం. ఒక అర్థం ఏంటంటే ప్రక్షాళన చేసుకోవటం, క్లెన్సింగ్ అవర్ సెల్స్. 2 అర్థాలు ఉన్నాయి. సందర్భాన్ని బట్టి మనం ఆ విషయాన్ని యెహోషువతో ప్రభు చెప్పిన మాట అదే. నిన్ను నీవు ప్రత్యేకపరచుకో, నీవు చేసే గొప్ప పని కొరకు నిన్ను నీవు ప్రత్యేకపరచు. నేను పరిశుద్ధుడిని కాబట్టి నువ్వు కూడా పరిశుద్ధుడిగా జీవించాలి. పరిశుద్ధుడిగా జీవించాలంటే అర్థం ఏంటి? నిన్ను నీవు వేరు చేసుకోవాలి. 2వ మీనింగ్ నిన్ను నువ్వు శుద్ధిపరచు. అలా చేయగలిగితే మనకు దేవుడు ఏదైతే అప్పగించాడో ఆ పనికి దేవుడు మనకు సిద్ధం చేస్తాడండి. అర్థమవుతుందా? మన ముందున్నది గొప్ప టాస్క్. మన ముందున్నది ఇప్పుడు మీరు నేను కూడా ఆ విషయం నమ్మాలి. ఎలాగంటే ఎందుకు మనం ఇక్కడికి వచ్చాం, మనం సిద్ధపరచుకున్నామని అంటే దేవుడు నీకు శ్రేష్టమైన పని ఒకటి అప్పగించబోతున్నాడు. అప్పగించే ముందు దేవుడు ప్రత్యక్షత ఇచ్చాడు. నిన్ను నీవు ప్రతిష్ఠించుకో, పరిశుద్ధపరచుకో. లేకపోతే కాయ మీద ఓడిపోయినట్టు ఓడిపోవాల్సి వస్తుంది. నీకు అక్కడ కూడా అదే పదం వాడతారు. 7వ అధ్యాయంలో హాయి మీదకి వెళ్ళేటప్పుడు ఏమంటాడు తెలుసా? మిమ్మల్ని మీరు అందరూ పరిశుద్ధపరచుకోండి అంటాడు. ఇంకో సంగతి, హాయి అంటే ఇంగ్లీష్ ఏమనుకున్నారు, ఎలా మొదలుకున్నారు? హాయి అన్న మాటకి ఇంగ్లీష్లో ఏఐ ఏమండి? హాయి అనేమో తెలుగులో హాయి, మనం హాయిగా ఉంటాం కాదని. అక్కడ వాడేది ఇంగ్లీష్ పదం ఏఐ. ఇప్పుడు మనం వాడుతున్న ఏఐ ఉంది చూసారా? దేవుడు ముందుగానే ఈ ఏఐని డిఫీట్ చేయాలి అంటాడేమో. మన వాడుతున్న ఏదైతే ఈ ఏఐ టెక్నాలజీ ఉందో దేవుడు కాకుండా మనం దీనిపైన ఆధారపడుతున్నాం కాబట్టి ముందు దీన్ని జయించాలేమో, పరిశుద్ధపరచుకోవాలి. నేను చదువుతున్నప్పుడు అదే అనుకున్నాను, ఇదేంటి ఏఐ అన్న పలే. ఇప్పుడు మనకు బాగా సెట్ అవుతుంది కదా ఏఐ, అన్నిటికీ దానిపైన ఆధారపడుతున్నాం. మంచిదే, మంచిగా ఉపయోగించుకుంటే మంచిదే. సరే, ఏదైనా విషయం అదే. హాయిని జయించాలన్నా మనం ఏం చేసుకోవాలి? పరిశుద్ధపరచుకోవాలి. వీళ్ళకు జెరికోని జయించడం తేలికైంది దేవుడి మాట విన్నంత వరకు. కానీ హాయి చిన్న పట్టణమైన వీళ్ళు ఓడిపోయారు. ఒకటి, యెహోషువకు దేవుడు చెప్పిన మాట మీకు అర్థమైందా? అది అర్థమైంది చాలు. నీ ముందు చాలా శ్రేష్టమైన కష్టమైన పని ఉంది. కనానీయులు, హివ్వీలు, హిత్తీయులు, పెరిజీలు, యెబూసీలు బలమైన జనం నీ ముందు ఉన్నారు. వాళ్ళని జయించాలంటే నీకు నాకు సపరేట్ లైఫ్ ఉండాలి. అది చెప్పు, నీమన్నా పరిశుద్ధ స్థలమన్నా చెప్పిన అర్థం.
రెండవదిగా మోషేని మనం తీసుకుంటే నిర్గమకాండంలో ఒకసారి చూడండి. అందరికీ తెలుసు కదా, నిర్గమకాండం 3వ అధ్యాయం ప్రారంభం. ఇదంతా మీకు తెలుసు కాబట్టి నేను ఉన్న విషయాన్ని చెప్తున్నాను, నేను చేస్తాను. నిర్గమకాండం 3వ అధ్యాయంలో కూడా దేవుడు కనపడి మోషేకి కనపడి ఆయనతో పలికిన మాటలు ఏమైనా ఉన్నాయంటే, అగ్నిజ్వాలలో పొద నడిమి అగ్నిజ్వాల కనపడుతుంది. 3వ అధ్యాయం ప్రారంభంలోనే పొద కాలిపోలేదు. ఏమన్నాడు దేవుడు? అయ్యా, ఇది పరిశుద్ధ స్థలం, దగ్గరికి రావద్దు, నీ పాదములో నుండి చెప్పులు విడుము. 5వ వచనంలో ఇది పరిశుద్ధ స్థలం. ఇక్కడ కూడా అదే భావం. ఇక్కడ చెప్పులు వేసుకుని ప్రసాదం చేయాలా, వీటి గురించి వద్దు మన వాదన. అవి మన క్లాసుల్లో పరిమితం అంటే ఇప్పుడు అది కాదు, తర్వాత కూడా మనం ఎక్కువ వీటి మీద దృష్టి కాదు. ఇక్కడ కూడా సేమ్ మనం ముందే మోషే గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే మోషేని కూడా దేవుడు ఇక్కడ పిలిచాడు. 3వ అధ్యాయం పిలిచి ఆయన కూడా అన్నది ఏంటంటే, నిన్ను నువ్వు శుద్ధిపరచుకో, డెడికేట్ చేసుకో, పరిశుద్ధపరచుకో. ఎందుకంటే నీ ముందున్నది ఇంకా పెద్ద టాస్క్. నీ ముందున్న పని ఏంటంటే ఇశ్రాయేలు జనాంగం మరణ వినపడింది, వాళ్ళని విడిపించాలి. వాళ్ళని విడిపించాలి అని అంటే నిన్ను నీవు శుద్ధిపరచుకోవాలి. ఏమన్నా అర్థం? ఇది సామాన్యమైన విషయం కాదు. ఫరో చేతిలో నుండి వారిని విడిపించాలి, ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించాలి. ఈయన వ్యక్తపరిచాడు దేవుడు. ఏమన్నాడంటే, అయ్యా, ఇది నాకు ఎలా వీలు పడుతుంది, నేను ఈ పని చేయలేను అని అంటే వెంటనే 4వ అధ్యాయంలో దేవుని యొక్క గొప్పతనాన్ని చూపించాడు. 4వ అధ్యాయం స్టార్టింగ్లో అందుకు మోషే, చిత్తగించు, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు. ఇలాంటి సాకులే మనలో ఉంటాయి. దేవుడిని పిలిచారు, నీ ముందు కూడా మంచి పని పెట్టారు, శ్రేష్టమైన పని ఉందని. అది చాలా గొప్ప పని. కారణం ఏంటంటే వేల సంవత్సరాలుగా వేళ్ళూరుకొనిన ఫరో చేతులను విడిపించడం సామాన్యమైన పని. అందుకని నేను నమ్మనయ్యా అన్నాడు. అప్పుడు ఏమన్నాడు? నీ కర్ర కింద అది ఏమవుతుంది? పాము అవుతుంది. లేకపోతే నీ చెయ్యి పక్కన పెట్టుకో, మరి వెంటనే కుష్ఠరోగం కలిగి మళ్ళా స్వస్థత పొందుతుంది. అంటే నేను నీ పట్ల అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తాను, నువ్వు మాత్రం పరిశుద్ధపరచు, నిన్ను నీవు డెడికేట్ చేసుకో, ఈ బృహత్తరమైన పరిణితితో నిన్ను నీవు శుద్ధిపరచు. ఇది మోషే ద్వారా మనం చూసేది. 3వ అధ్యాయం 4వ అధ్యాయం తర్వాత చదవండి. ఈయన ఉదాహరణ ద్వారా చెప్పేది కూడా అదే. నీ ముందు ఒక పెద్ద సముద్రమే ఉంది, నీ ముందు అప్పటి వరకు ఎన్నో వేల సంవత్సరాలుగా ఉన్న ఐగుప్తు ఉంది. కష్టమైన పనులు ఉన్నాయి మన ముందు. ఆలోచన చేసుకున్నాడు. మనం కూడా రేపు పొద్దుట వెళ్ళి పొలంలో పని చేయడానికి ముందు ఇక్కడ ముఖ్యంగా ఈ సమయంలో విద్యార్థులుగా మనం ఏం చేయాలంటే మనలను డెడికేట్ చేసుకోవాలి, మనల్ని పరిశుద్ధపరచుకోవాలి. ఏదైనా ఇప్పుడు వాళ్ళని చూసి వీళ్ళని చూసి మనం మన జీవితాన్ని మలుచుకోకూడదు. వాళ్ళకంటే బెటర్ వీటి గురించి మనం దేవుడి వెలుగులో మనం పరిశీలన చేసుకుని మనలో ఉన్న మత్స, పాపం, డాగు ఏమైనా ఉంటే వాటిని శుద్ధిపరచుకోవాలి. ఇప్పుడు మనం గర్వం గురించే మాట్లాడే అవసరం లేదు, నమ్మకం లేని స్థితిని కూడా పోగొట్టుకోవాలి. ఇప్పుడు ఈయన ఏంటంటే డౌట్, అయ్యా వాళ్ళు నన్ను నమ్మరు అన్నాడు. నమ్మకం లేకపోవడమే పాపం అన్నాడు బైబిల్. విశ్వాసం కానిదే పాపం. అంటే దాన్ని మనం మొదలు తొలగించుకోవాలి. వాళ్ళని నమ్మరయ్యా, నువ్వెవరో వాళ్ళకి నేనేం చెప్పాలి, ఇవన్నీ డౌట్స్ అని ఎక్స్ప్రెస్ చేశాను. ఈరోజు ఎలా మన యొక్క ఫెయిత్ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు అన్నమాట, ఎలా పెంచుకోవచ్చు, విశ్వాసాన్ని ఎలా పెంచుకోవచ్చు అంటే వాక్యాన్ని బాగా చదివి క్రీస్తు గురించిన ఆలోచనలు మన గుండెల్లో నింపుకుంటే అప్పుడు మనలో ఏం పెరుగుతుందండి? విశ్వాసం పెరుగుతుంది. ఇంకొకటి, ఇది స్పష్టంగా కనపడదు. ఏ ప్రాంతం తర్వాత ఏంటో, ఎక్కడ ఎన్ని లూప్ హోల్స్ ఉన్నాయో, ఎక్కడ ఎన్ని సులువులు ఉన్నారో ఎవరికి తెలుసు? మన ముందున్న పరిచయం. ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటే, ఎప్పుడు ఏ రాజును ఎదుర్కోవాలో మనకు తెలియదు కదా. అందుకని మనల్ని మనం శుద్ధిపరచుకోవాలి, ప్రత్యేకపరచుకోవాలి.
అప్పుడు దేవుడు మనకు అప్పగించే ఆ గొప్ప పనిని మనం సమర్థవంతంగా చేయగలం. లేకుండా మనలో ఈ డౌట్ ఇలాగే ఉండిపోయి, డౌట్ అంటే సబ్జెక్ట్ గురించి కాదని నేను చెప్పేది, దేవుణ్ణి నమ్మే విషయంలో మనకున్న అనుమానాలు నివృత్తి అవ్వకుండా మనం కనుక అలాగే ఉండిపోతే రేపొద్దు దేవుడు మనం వాడుకునే విషయం భిన్నంగా ఉంటుంది. అందుకే ఆలోచన చేసుకున్నాం. మీరు ఇక్కడ ఉన్న ఈ కాలంలో జాగ్రత్తగా దేవుని విషయాలు బాగుగా ఎరిగి, నమ్మకం కలిగి, నమ్మకాన్ని పెంచుకుంటూ రేపొద్దున ఏ పని అయితే అప్పగిస్తారో ఆ పనిలో దూరడానికి సిద్ధంగా చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఇద్దరు గురువు శిష్యులు ఈడుకోవడం. మోషేకి అదే సేమ్ ఫార్ములా చెప్పాడు, సామాన్యమైన విషయం కాదు. తర్వాత యెహోషువ కూడా అదే చెప్పాడు. మూడవ అవతారం చెప్పి మనం ముగిద్దాం. చూడండి, అపోస్తలుడైన పౌలు గురించి అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం ఆ మాట చూసి మనం ప్రార్థన చేద్దాం. అందరూ దీన్ని 13వ అధ్యాయం 13వ అధ్యాయం ప్రారంభ వచనాలు చదవండి. అందరూ తీశారు. అపోస్తలుల కార్యములు 13. అంత్యోకయలో ఉన్న సంఘములో మన యేను సౌలు అను ప్రవక్తలు బోధకులుగా ఉండేది. 2వ వచనం, వారు ప్రభువుని సేవించుచు ఉపవాసం చేయించుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని వరకు వారిని. ఇది వరల్డ్ మిషన్ కి, ప్రపంచ సౌవార్థీకరణకి ఇది ప్రారంభం. ప్రపంచ సౌవార్థీకరణ జరగడానికి ముందు, అంటే సువార్త ఆసియా ఐరోపాకు వెళ్ళడానికి ముందు 13వ అధ్యాయం అంత్యోకయ అనే సంఘం, మీకు అందరికీ తెలిసి మాట, అంత్యోకయ అనే అన్యులు యూదులు కలిసి ఉన్న సంఘంలో దేవుడు ఇద్దరిని సపరేట్ చేశాడు. వాళ్ళే పౌలు, అదే బర్నబా, సౌలు. పౌలు అనబడిన సౌలు. చూడండి, ఒక ఆలోచన చేద్దాం. నీవు అది సంఘం కావచ్చు, ఇక్కడ బైబిల్ కావచ్చు, నిన్ను నీవు ఉపవాసంతోనూ లేకపోతే ప్రభుని నీ తావులో నీ కెపాసిటీ మేరకు ఇక్కడ సేవిస్తున్నావు. మనం కనుక ఆ పని చేస్తే ఆనాడు పరిశుద్ధాత్మను ఎలా వేరు చేసి ప్రపంచాన్ని పంపించారు, ఇక్కడ మనం సరిగా సిద్ధపరచు. వాళ్ళు సంఘంలో ఉపవాసం చేతను, వాక్య ధ్యానం చేతను, ఏమండి వారి నలుగురు అక్కడ కూర్చుని బోధకులు ప్రవక్తలు అందరూ సంఘంలో ఉండి సిద్ధపడుతున్నారు. ఒకటి గుర్తు పెట్టుకుందాం, మనకు సరైన సిద్ధపాటు ఉంటే దేవుడు నిన్ను ఎక్కడ తీసుకుని వెళ్ళాలి అక్కడకు తీసుకుని వెళ్ళాలి. పౌలుని బర్నబాని ఎలా తీసుకుని వెళ్ళాడు, సపరేట్ చేశాడు, అది మనుషుల పని కాదు. మనం ఈరోజు ప్రస్తుతానికి ఎలా ఉండొచ్చు, కానీ పరిశుద్ధాత్మను మనల్ని పంపుతాడు. దానికి ముందు ప్రిపరేషన్ అవసరం, లేదా డెడికేషన్ అవసరం. ఏమోలే ఎక్కడో చోటకి లేకపోతే ఏదో జరుగుతుంది లేదా నిర్లిప్తంగా లేదా నిర్లక్ష్యం ఉండటం మంచిది కాదు. నిన్ను కరెక్ట్గా కనుక దేవుని వాక్యాన్ని బట్టి సిద్ధపరచుకుంటే దేవుడు నిన్ను పౌలు గారిని ఎలా వాడుకున్నాడు అలా వాడుకుంటాడు. ఆయన 13వ అధ్యాయం మొదలుకొని 14వ అధ్యాయం 2 అధ్యాయంలో మొదటి మిషనరీ యాత్ర చేశాడు. 16 నుండి 18 వరకు 2వ మిషనరీ యాత్ర చేశాడు. 18 చివరి నుండి 21 వరకు 3వ మిషనరీ యాత్రలో ఆయన మొత్తం అక్కడ ఉన్న ప్రపంచాన్ని చూడగలిగాడు. కాబట్టి పౌలు కూడా తను తాను ప్రత్యేకపరుచుకున్నాడు. దేవుడు కూడా ఇలాంటి వాటిని చూస్తాడు. ఎవరైతే నిజంగా దృష్టి కలిగి ఆయన పని కొరకు ఇక్కడ సిద్ధపరుచుకుంటాడో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉంటుంది. రేపు పొద్దున మా పరిస్థితి ఏంటి, సేవ ఎక్కడ, లేకపోతే ఎలా దేవుడు మమ్మల్ని వాడుకుంటాడు అని చెప్పబడాల్సి. కానీ ఉండవలసింది ఏంటంటే సిద్ధపడటం. ఇది కూడా పెద్ద టాస్కే కదా, కొత్త నిబంధన. ఇది మామూలు విషయం కాదు కదా. ఎందుకంటే ఆ బాధ్యత ఈయనకి అప్పగించాడు. పేతురు గారికి అయితేనేమో యూదుల వరకు సరిపెట్టాడు, కానీ పౌలుని బూదిగంధాల వరకు తీసుకున్నాడు. దానికి కావాల్సిన ప్రిపరేషన్ ఎవరిలో ఉంది? సౌలులో. 3 సందర్భాల్లో మనం చూసేది అదే. నిన్ను దేవుడు వినియోగించుకోవాలి, నన్ను వాడుకోవాలంటే మనం సపరేట్ లైఫ్ ఉండాలి. మన ఆలోచన ద్వారా
జీవన విధానము సరళి చాలా నేను దేవుడు ఒక మంచి స్థలంలో మంచి చోట ఒక మంచి స్థలం అంటే నా ఉద్దేశం అది కాదు. దేవుడు తన చిత్తానుసారంగా నిన్ను వాడు. అందుకనే పౌలు గారు అది గ్రహించారు. చూడండి గలతీ పత్రిక 1:15 ఏమన్నాడు? అమ్మాను చూసి ముగిద్దాం. గలతీ 1:15 ఏమన్నాడు? ఆయన 1:15 అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి పిలిచిన దేవుడు నేను అన్ని జనుల్లో తన కుమారుణ్ణి ఏం చేశారంటే దేవుడు ఏం చేశారంటే తల్లి గర్భమునందు పడినది మొదలుకొని ఏం చేశారు? ప్రత్యేకపరిచారు. మనకు ఆ భావం చాలా ప్రాముఖ్యం. ప్రత్యేకపరుచుకోవాలి. ఇప్పుడు స్టూడెంట్ బాడీలో కూడా ప్రాక్టికల్ ఇబ్బందులు సమస్యలు ఉంటాయి. ఇందులో కూడా డెడికేషన్ చాలా ప్రాముఖ్యం. బహుశా ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ దోతలేనా? మీకు తెలుసు. అందరూ దోతలేనా? మికాయిలు గబ్రియల్ దోతలేనా అందరూ? లేకపోతే అప్పుడప్పుడు లూసిఫర్ దోతలు కూడా వేయకూడదు. నువ్వే అని అంటున్నారు. ఎవరి వాళ్ళు అది నువ్వేనా ప్రభా నేనేమో నేను అప్పగించేది. ప్రాక్టికల్గా చాలా ఉంటాయి. ఎప్పుడన్నా అంటారు బైబిల్ కాలేజ్ అంటే నేను వెళ్ళేటప్పుడు అందరూ ఎప్పుడైనా ప్రార్థన చేసుకుంటారు అంటున్నారు. కానీ ఏంటి అక్కడ చాలా డిఫరెంట్గా ఉన్నారు. మరి అందరూ మనుషులు, అంతేగా దోతలు గారు. కానీ దేవుడు మాట్లాడతారు, మౌడు చేస్తారు. దేవుడు మనల్ని ప్రతిష్ఠించారు. దేవుడు ప్రణాళిక ఆ పట్టుదల కలిగి రేపు పొద్దుట మనకు ఒకటి నీకు ఎన్ని రొట్టెలు కావాలి ఎక్కడైనా నిర్ణయించుకో. ఒక రొట్టె చాలా అని అవుతున్నాను. మేమే కదా పెట్టేది నీకు రొట్టెలు. ఒక రొట్టె కావాలా? ఒక రొట్టె కావాలంటే ఎంత పిండి తయారు చేసుకో. ఇంకేం చేస్తా? 10 రొట్టెలు కావాలంటే ఎక్కువ పిండి. ఎందుకు? పిండి కొద్దీ రొట్టె కావాలి. నువ్వు ఇక్కడ ఎంత డెడికేషన్ ఎంత సమర్పణ ఉంటే భవిష్యత్తులో అంత విస్తారమైన పని. ఇక్కడ నువ్వు దాన్ని క్యాజువల్గా తీసుకుని చాలా జనరల్గా దీని గురించి వేరే పట్టించుకోవాల్సింది లేదు అని కనుక ఇక్కడ ఉంటే ఈ భవిష్యత్తు కూడా నువ్వు ఇక్కడ ఎంత డెడికేట్ చేసుకుంటావు, ఎంత కాయిల్ లేకపోతే ఎంత లేబర్, ఇక్కడ ఎంత కష్టపడతావో వెయిట్ అనుకోని ఇది సిద్ధపరుచుకునే ప్లేస్. పౌలు బర్నబాలు లేకపోతే మిగిలిన శిష్యులు ఏ విధంగా సిద్ధపరుచుకుంటే చూడండి. అది కూడా మీరు ఒకటి గమనించండి. వాళ్ళు 4-5 ఉన్నారు, కానీ దేవుడు ఎంతమందిని వేరు చేశారు? 2నే వేరు చేశారు. అంటే దేవుడికి కొంతమంది మీద తన దృష్టి. దేవుడు అందరినీ పిలవడు. నేను అలా అని ఇంకా తప్పు చేయటం కాదు. యెహోషువ కాలేబు ఉన్నారు. ఎవరు వాడుకున్నాడు దేవుడు? యెహోషువ. అంటే మనం ఆ మాదిరిగా ఉండాలనే కోరిక ఉండాలి. దేవుడు ఎవరిని తగినట్లుగా వాళ్ళు వాడుకుంటాడు. కానీ ఎంత నువ్వు ప్రతిష్ఠించుకుంటావు, ఎంత సపరేట్ చేసుకుంటావు అది ఆలోచన చేసుకోవాలి. మనసులో దృఢపరుచుకోవాలి. హృదయం ప్రభువా నేను నీ పని నిమిత్తం ఇక్కడ సిద్ధపడుతున్నాను ఈ 3 సంవత్సరాలు. ఆ నమ్మిక రావాలి. తల్లి గర్భమంది నేను సపరేట్ చేయబడ్డాను, ప్రతిష్ఠించబడ్డాను. నా నమ్మకం కలగాలి. ఈ నమ్మకం వచ్చి ఇతరుల మీద ఎగరడానికి కాదు. ఈ నమ్మకం వచ్చిన వాళ్ళు తమ్మును తాము ముందే చేసుకుంటారు, ప్రక్షాళన చేసుకుంటారు. అందరూ లాంటి వారే. నీకు ఒకసారి గుర్తు చేశారు. యెషయా ఏమన్నాడండి? అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన జనుల మధ్య ఏం చేస్తున్నాడు? తను తాను డెడికేట్ చేసుకున్నాడు. అది ప్రతిష్ఠించుకోవడం. తను తాను శుద్ధిపరుచుకున్నాడు. అందుకనే ప్రవక్తగా వాడబడ్డాడు. అది కూడా దీనికి సంబంధించిన వస్తుంది. ఒకటంటే the more we dedicate, the more we cleanse ourselves, the more we shall be used in the hand of God. మనం ఎంత శుద్ధి చేసుకుంటే, ఎంత ప్రతిష్ఠించుకుంటే దేవుని చేతులు అంత బలంగా వాడతాం. ఆ కోరిక డిజైన్ మనం కలిగి అర్థమైందా? ప్రార్థన చేస్తాం.